హలో ఎవ్రీవన్, ఈరోజు నేను చేయబోయే పూస కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలానో చేద్దామా? చూడండి, ఒక కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. చెటిపట్లాడిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసాను, పచ్చిమిర్చి వేసాను, కొంచెం పసుపు, కొంచెం అలాగనే సాల్ట్ వేసి దోరగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ రకంగా ఈవినింగ్గా వేగిన తర్వాత టమాటోస్ కూడా కట్ చేసి వేసుకొని ఈ రకంగా కలుపుకోవాలండి. చూడండి, కర్రీకి సరిపడా ఈ టైంలోనే నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. చూసి తగినంత వేసుకోండి. అయితే ఇంకా మూత పెట్టి 10 to 20 మినిట్స్ నేను ఉడికించుకున్నాను. ఈ రకంగా దగ్గర పడింది కర్రీ. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించాను. చూడండి, కర్రీ ఎంత దగ్గరకు వచ్చింది. ఈ టైంలో కారపూసను ఒక కప్పు కారపూస వేసి 1 మినిట్ మూత పెట్టాలి. అంతేనండి, టేస్టీ పూస కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.